జీవరాశి. పంచభూతములు అంటే అర్థం ఆ! ఏంటంటే, కంటికి కనిపించకుండా పనిచేసేవి, ఎల్లకాలం ఉండేవి, ఎల్లవేళలా ఉండేవి. అన్నిటికి పనికొచ్చేవి, అందరికి ఉపయోగపడే వాటినే భూతము అంటారు. అందులో 5 ఎలిమెంట్స్ ఈస్ ద మెయిన్ రోల్ ఉన్నాయి కాబట్టి, ఆ 5ని పంచభూతాలు అన్నారు. హ్మ్. వాస్తవంగా పంచభూతాలే కాదు ఇంకా చాలా భూతాలున్నాయి. హ్మ్. సప్తభూతములున్నాయి, నవభూతములున్నాయి, ఏకాదశ భూతములున్నాయి, షోడశ భూతములున్నాయి, అష్టాదశ భూతముల వరకున్నాయి. ఉన్నాయి. అష్టాదశ భూతముల వరకు ఉన్నాయి. మానవ ఈ జీవకోటికి ఉపయోగపడే మెయిన్ పంచభూతములు 5 అవి. ఈ ఆత్మ అనేది ఏంటి? పరమాత్మ అనేది ఏంటి? ఈ పరమాత్మ దేనికి ఉపయోగపడుతుంది? ఆత్మ దేనికి ఉపయోగపడుతుంది? ఆత్మను ఉద్ధరించడానికే పరమాత్మ. ఏం స్వామి? ఆత్మను ఉద్ధరించనీకే పరమాత్మ. ఆత్మ ఓకే. అంటే ఈ ఇప్పుడు పరమాత్మ అంటే ఒక కరెంటు. హ్మ్. ఆత్మ అంటే లైటు. హ్మ్. ఇప్పుడు కరెంట్ లేకపోతే ఈయన వెలగడు గదా! హ్మ్. ఈయన ఆత్మ, ఆయన పరమాత్మ. హ్మ్.